హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ముగింపు ఎపిసోడ్ 34 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. నీకు ఒక సంగతి చెప్పానా లేదా? చెప్పలేదనుకుంటా. 4 రోజులైంది. ఒక రోజున చీకటిని ఆవిడ వంటింట్లో ఉంది, నేను ఉన్నాను. పిల్లాడి కోసం చేయాలి కదా. ఏదో ఒక కూర నేను వండుతాను, ఆవిడ హఠాత్తుగా అడిగింది వచ్చాక 10 రోజులకి. నువ్వు పై బెడ్రూమ్లో ఎందుకు ఉండడం లేదు? ఇది వరకు అక్కడే ఉండేదారివిగా అంది. నేను నాకు ఇష్టం లేదు అన్నాను, అంతే. ఆ ఒక్క మాటే. ఆవిడ మళ్ళీ మాట్లాడలేదు. మా ఇద్దరికి ఇక కుదరదు అనకపోయావా? ఆమెతో ఎందుకు అనడం? కొడుకు అడగమన్నా ఆ ఒక్క ముక్క అడిగింది, ఊరుకుంది. అదేం తల్లి, ఎంతైనా పెద్దది కదా, నిన్ను అడగొద్దు. మీరిద్దరే నిర్ణయించుకున్నారు కదమ్మా, పెద్దవాళ్ళని చేయలేదు కదా. మీరే ఇష్టపడి చేసుకున్నారు. ఏదైనా సమస్య వచ్చినా ఆ మాత్రం మాట్లాడుకోలేరా? నాకు చెప్పు. నాకు అడుగుది తప్పైతే నీ ముందే నేను అడుగుతాను అని నీతో అనాలి. కొడుకుని పిలిచి నీ ముందే అతన్ని అడగాలి. ఆ తల్లిదండ్రులు అదే ధ్యాసతో ఉండాలి కదా శ్యామల. నువ్వు సినిమా కథలు బాగా చెబుతావు పెద్దమ్మా. మనుషులు ఎలా ఉంటారో నీకు అస్సలు తెలీదు అని నవ్వింది శ్యామల. నేను శ్యామల్ని మందనిస్తున్నట్టు అన్నాను. ఒకసారి నువ్వే అతనితో మాట్లాడి చూడరాదు శ్యామల. ఈ చివరి 2 ఏళ్లలో అతను నాతో మాట్లాడిన మాటలు డబ్బు లెక్కల గురించే. చాలా ఖర్చయిపోతుంది అన్నాడు మొన్న. నేను రెగ్యులర్గా జాయింట్ అకౌంట్లో ఎక్కువే పెట్టేస్తాను, ఖర్చులు ఎక్కువేం అవ్వవు. అయినా అలాంటి మాటలే. అసలు భార్యాభర్తల సంబంధంలో ఈ డబ్బు లెక్కలు నాకు చాలా వింతగా ఉండేది మొదట్లో. అతని జీతం ఎంతో కూడా నాకు తెలిసేది కాదు మొదట్లో. అతని డబ్బు అంతా జాయింట్ అకౌంట్లో పెట్టాడు కదా, చాలా దాచుకుంటాడు. అలాగే నేను మొదలుపెట్టాను. నాకు తెలిసిందైతే మగాళ్ల ప్రవర్తన వల్లే ఆడవాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఇద్దరి జీతాలు పూర్తిగా జాయింట్గా పెట్టేస్తే మగాళ్ళు విచ్చలవిడిగా వాడేస్తారు. ఏం చేశారో చెప్పరు. చివరికి ఆడవాళ్ళు నెత్తి నోరు బాదుకోవాలి. అందుకే ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కాస్త జాగ్రత్త పడడం నేర్చుకున్నారు. అయినా ఇదేం భార్యాభర్తల సంబంధం పెద్దమ్మా. అసలు పెళ్లికి ముందు డబ్బు విషయంలో ఎవరెలా ఉంటారో అదే ముఖ్యంగా చూసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? ఏమో, నాలాంటి పిచ్చి మొహాలకేం తెలుస్తుంది పెద్దమ్మా. పెళ్లికి ముందు ఒకసారి నేను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు అతను అక్కడికి వచ్చి శని ఆదివారాలు ఉన్నాడు. ఆ సిటీ అంతా తెగ తిరిగాము. సినిమాలు, హోటళ్ళు, పార్కులు, మ్యూజియంలు అన్నీ. నా కారే కాబట్టి ట్యాక్సీ ఖర్చు ఒక్కటే లేదు. ప్రతి చోట నేనే పెట్టాను. అతను ఒక్కచోట కూడా తన పర్స్ తీయడానికి ప్రయత్నించలేదు. కానీ అప్పుడు నాకు ఆలోచన లేదు. అతనికి ఇంకా ఇంకా ఏదో ఇచ్చేయాలని ఆతృత, సంతోషం. అతనికి ఒక షాప్లో చక్కని బట్టలు కూడా కొని ప్రెజెంట్ చేశాను. నా కోసం అతను ఒక కర్చీఫ్ అయినా కొనలేదు. ఒక సెంట్ సీసా కూడా కొన్నాను అతనికి. ఆ రోజు అలా అయ్యింది. తర్వాత రోజుల్లో ఏవో పంపాడనుకో చిట్టి పొట్టివి. నేను గ్రహించగలిగితే అతను ఎలాంటి మనిషో పెళ్లికి ముందే తెలిసిపోవును. కానీ నాకు అంత తెలివి లేదు. ఇప్పటికైనా ఇది తెలివి అనుకోను. గతి లేక నా డబ్బు నేను జాగ్రత్త చేసుకుంటున్నాను. ఈ డబ్బు లేకపోతే, ఉద్యోగం పోతే నేను అడుక్కు తినాల్సి వస్తుంది. ప్రేమ ప్రేమ అంటావేమిటి? అది ఎప్పుడో చచ్చింది నాలో. శ్యామలకి ఎంత బాధగా ఉందో మరి. తెగ మాట్లాడుతుంటే నేను అలా వింటూ ఉండిపోయాను. ఇంకోటి చెప్పాలి పెద్దమ్మా. ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో జరిగింది. ఇతను ఆఫీస్ పని మీద ఒకసారి హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ నా పేరున ఉన్న అపార్ట్మెంట్ ఉంది కదా, అందులో అద్దెవాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళాడితను. వెళ్ళి లోపలికి వచ్చి ఇల్లు చూస్తాను అన్నాడట. అద్దెవాళ్ళు అలా వీల్లేదు, మీరెవరో మాకు తెలియదు అన్నారు. నేనే ఇంటి ఓనర్ని అని తన పేరు చెప్పాడితను. అయినా వాళ్ళు ఇతన్ని లోపలికి రానివ్వలేదు. ఇతను వెళ్ళిపోయాడు. ఆ అద్దెవాళ్ళు మా నాన్నకి ఫోన్ చేసి జరిగింది చెప్పారు. మా నాన్న నాకు చెప్పాడు. నాకెంత సిగ్గేసిందో. ఇతనికి నాతో సంబంధమే లేదు. పైగా ఆ ఇంటి కోసం ఇతను ఒక్క పైసా కూడా పెట్టలేదు. అక్కడికి వెళ్ళడం ఎందుకు? నేనే ఓనర్ని అనడం ఎందుకు? ఇతను ఆ తర్వాత మా తమ్ముడికి ఫోన్ చేసి ఆ ఇల్లు చూద్దామనుకున్నాను, వాళ్ళు ఒప్పుకోలేదు. ఓనర్ గారు వస్తే ఇల్లు చూపించండి అని మీరు అద్దె వాళ్ళకి చెప్పుంచొద్దా అని మా తమ్ముడి మీద ఎగిరాడట. మా తమ్ముడు కొంచెం కంగారు పడి, ఇవాళ సాయంత్రం నేను తీసుకుని వెళ్ళి చూపిస్తానండి మీకు అన్నాడట. కానీ ఇతను నేనిప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను, వెళ్ళిపోతున్నాను అన్నాడట. ఇక్కడికి వచ్చాక నాతో గొడవ పెడతాడేమో అనుకున్నాను, కానీ నాతో ఏమీ అనలేదు.
నేనే అతనికి క్షమాపణలు చెప్పుకోవాలని అతను ఎదురు చూసి ఉంటాడు కొన్నాళ్ళు. ఇక ఊరుకున్నాడు. ఏం మనిషి, కొంచెం పౌరుషం ఉండొద్దు? అక్కడికి వెళ్ళి నేను ఓనర్ని అని చెప్పుకుంటాడా? ఆ ఇంటికి తనని ఓనర్గా పెట్టలేదనే అతనికి నా మీద మొదటి కోపం. నా జీతాన్నంతా లాగేద్దామనే దృష్టి తప్ప అతనికి ఇంకో దృష్టి లేదు. అంత దుర్మార్గంగా లేకపోతే అతనిలో ఇతర లోపాలు నేను పట్టించుకునేదాన్ని కాదు. ఇంకేం మాట్లాడతాను చెప్పతనితో? నన్నే మాట్లాడమంటున్నావు, ఇంకా మాటలేమిటి? అతని ధ్యాస అంతా డబ్బు ధ్యాసే. పోనీలే, ఇంకో పెళ్లి చేసుకుంటాడు కట్నంతో, సంతోషంగా బ్రతుకుతాడు. అదైనా తొందరగా చేయమను. నాకెందుకు తొందర? తొందరపడితే నా పిల్లాన్ని లాక్కుంటాడేమోనని నా భయం నాది. పెదమా, నేనింకా పెట్టేస్తాను. స్పాట్కాస్ట్కి మాటలు వస్తున్నాయా అడుగుదామని మర్చిపోతున్నాను. మాటలు కాదు కానీ పాటలు వస్తున్నాయి. టేప్ రికార్డర్ పెట్టమంటాడు, అక్కడే కూర్చుంటాడు. వాడికి గాంధీ, దేవదాసు తాగి తూలుతూ పాడే జగమే మాయ పాట బాగా నేర్పాడు. గాంధీ జగమే అంటే వాడు వెంటనే మాయా అంటాడు. గాంధీ బ్రతికే అంటే మళ్ళీ వీడు మాయా అంటాడు. వేదాలతో అని గాంధీ అంటే వాడు ఇంతే నయా అంటాడు. వాడు సీసాతో మంచినీళ్ళు తాగాలంటే ఒక గోడకి ఆనుకుని కుర్చీలో నీళ్లు తాగుతూ జగమే మాయా, బతుకే మాయా, మాయా నయా అంటూ నీళ్ళు అయిపోయేదాకా పాడతాడు. ఆ పాట పాడేటప్పుడు దేవదాస్ దగ్గర కుక్క పడుకుని ఉంటుంది. స్పాట్కాస్ట్ పక్కన కుక్క బొమ్మ కావాలి. ఇంట్లో కుక్క బొమ్మ లేదు. బొమ్మలన్నీ వెతికితే ఏనుగు బొమ్మ దొరికింది గాంధీకి. దాన్నే తెచ్చి వాడి పక్కన పెట్టి, దీన్ని పక్కన పెట్టుకోవాలి పాడేటప్పుడు అంటే వాడు అలాగే చేస్తాడు. ఎప్పుడు నీళ్లు తాగాలన్నా దేవదాసు పాటే. నువ్వు బూర్జువావా కమ్యూనిస్టువా అంటే బూర్జువా అంటాడు. రెండో మాట రాదు వాడికి. వాడి పేరే వాడికి రాదు. ఈ మధ్య కాస్త బాగానే వాగుతున్నాడు. శ్యామల, వాడిని గాంధీ ఎప్పుడన్నా సన్నాసి అంటే వాడు వెంటనే గాంధీని నువ్వే సన్నాసి, నువ్వే సన్నాసి, నువ్వే నువ్వే అంటాడు. ఇంట్లో అందరినీ పిచ్చిదానా, పిచ్చివాడా అంటూనే ఉంటాడు. వాడిని మేము తిట్లే వాడు మా మీద ప్రయోగిస్తాడు. కోపం వస్తే గాంధీని కూడా పిచ్చివాడా పో అంటాడు. నిన్నేమైందంటే వాళ్ళమ్మ వాడిని అప్పుడప్పుడు ఫిజియోథెరపీ వైద్యానికి తీసుకుని వెళ్తుంది. ఎక్సర్సైజులు లాంటివి చేయిస్తారు అక్కడ. నిన్న ఆసుపత్రిలో డాక్టర్ అమ్మ స్పాట్కాస్ట్తో బల్లెక్కువ అన్నదట. వీడు విన్నాడో లేదో ఆలస్యం చేశాడు. ఆవిడ మళ్ళీ బల్లెక్కువ అంది. వీడు ఎక్కుతాను ఆగు పిచ్చిదానా అనేశాడు. ఆవిడ తెల్లబోయింది కానీ పాపం నవ్వింది. నలిని వీడిని కేకలేసి, డాక్టర్ గారిని అలా అనొచ్చా? తప్పైందని చెప్పు, గుంజీలు తీయి అంటే వాడు వెంటనే చెవులు పట్టుకుని నవ్వుతూ తప్పే తప్పే అంటూ 5 గుంజీలు తీసేశాడు. వాడు గుంజీల శిక్షని అనుకోడు, ఆట అనుకుంటాడు. వద్దులే అని డాక్టర్ అమ్మే వాడిని ఆపింది. శ్యామల నవ్వి, మా వాడికి మాటలే రావడం లేదు అంది. ఎలా వస్తాయి? ఇంట్లో తెగ మాట్లాడేవాళ్ళు లేకపోతే నువ్వే మాట్లాడించు. వాడి అమ్మమ్మని తాతయ్యని తీసుకురా. ఇక పెట్టేస్తాలే, పని చేసుకో. శ్యామల నవ్వుతూ పెట్టేయబోతూ చప్పునాగింది. పెద్దమ్మా, ఒక్క మాట, 2 నిమిషాలే. మాధవి అనే ఫ్రెండ్ ఉంది నాకు. ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక గదిలో ఉండేవాళ్ళం. నాకన్నా ముందే అమెరికా వచ్చింది. భర్త గ్రీన్ కార్డ్ వల్లే ఈమెకి ఉద్యోగం, జీతం అన్నీ ఏర్పడ్డాయి. జీతం అంతా అతనే తీసుకునేవాడు. అలా 4 ఏళ్ల తర్వాత ఈమెకి కోపం మొదలై 1 ఏడాది పాటు బయటే ఉంది. పిల్లలు ఇటు అటు తిరిగేవారు. అతను ఒక మెట్టు దిగి, నీ జీతంలో కొంచెం నీ చేతిలో పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చాడు. దానితో ఆమె తిరిగి వెళ్ళింది అతని దగ్గరికి. కానీ ఆ జీతం గొడవ పడే కాలంలో హరే రామ హరే కృష్ణ భజన్లో పడింది. ఇదంతా నాకు ఇంతకు ముందే తెలుసు. మొన్న నాకు గుర్తొచ్చి ఎలా ఉందో పలకరించాలని తీరిగ్గా ఫోన్ చేశాను. తన జీతాన్ని తను కొంత ఉంచుకుంటున్నానని ఆనందంగా చెప్పింది. ఆ మాటలు అయ్యాక నేను నా గొడవ ఎత్తాను. ఇతని గురించి మొదలుపెట్టాను. శ్యామల, వద్దు, ఆగు, ఊరుకో అంది గబగబా. నేను పాజిటివ్గానే ఉంటున్నాను, నెగిటివ్గా ఏదీ వినను. నాకు అలాంటివి చెప్పకు. అదంతా అజ్ఞానమే శ్యామల. ఎందుకు వచ్చిన గొడవలు? వాళ్ళకి నచ్చినట్టు నడిస్తే మనకి శాంతి. ఇక ఇంట్లో ఉంటాము, ఒక ఇంట్లోనే ఉంటాము, పిల్లల్ని పెంచుకుంటాము, ఫంక్షన్లు చేసుకుంటాము. అంతకన్నా ఏం కావాలి? కావలసింది అదే కదా. పూజ చేసుకో అంది గబగబా. చెప్పేది వినవేమంటే వినను, నాకొద్దు. నాది పాజిటివ్ అవుట్లుక్. నువ్వేదో అంటావు, నేను మళ్ళీ పాడవుతాను అంది. స్నేహితురాలి కష్టసుఖాలు వినడం పాజిటివ్ దృష్టి కాదా అంటే వద్దొద్దు అని పెట్టేసింది. నాకెంత ఆశ్చర్యం వేసిందో. మొన్నే నీకు చెప్పాలనుకున్నాను, వీలవలేదు. భక్తి అనేది ముదిరిపోతే సహజత్వం అంతా పోతుంది.
ఉన్మాద స్థాయికి పోయినట్టే అది. సరే నీ పని చూసుకో. శ్యామల నవ్వుతూనే ఆపేసింది. శ్యామల ధైర్యంగానే ఉంది. ప్రేమ పోతే పోయింది, ధైర్యం కూడా పోతే ఎలాగా బ్రతకడం? సీత చేసుకున్న చివరి నిర్ణయం. ఆ ఆదివారం మొదట సీత వాళ్ళు తొందరగా వచ్చారు. శ్రీహరిరావు గారు రాసిందంతా వాళ్ళకి అప్పటికే తెలుసు. అయినా గాంధీ ఆ సంగతులై సీత అమ్మకి వివరించి చెబుతుంటే లాయర్ కృష్ణారావు గారు కారులో వచ్చారు. రాగానే ఆయన వెంటనే భోజనం చేయమంటే చేశారు. కానీ ఆయనకి అన్నీ పత్యాలే. చక్కగా వంకాయ వేపుడు చేస్తే దాన్ని ముట్టుకోనన్నారు. కమ్మటి రోటి పచ్చళ్ళ దగ్గర పెడితే అవి తనకి పనికిరావన్నారు. గాంధీ చక్కగా కోడిగుడ్డ అట్టు వేసి పెడితే అది సగం చాలన్నారు. పప్పుచారుతోటి, అప్పడాలతోటి, పెరుగుతోటి సరిపెట్టుకున్నారు. పూట పూట అంతేనట. తర్వాత గాంధీ కృష్ణారావు గారి డ్రైవర్కి కూడా ఇంకో అట్టుతో భోజనం పెట్టి అతనితో పాటు తను కూడా కూర్చుని అతని ఉద్యోగం కబుర్లు అడుగుతూ తిని లేచి తర్వాత అతనికి పేపర్లు ఇచ్చి తను మా దగ్గరకు వచ్చాడు. సీత తల్లిదండ్రులు లాయర్ ముందు మళ్ళీ 10 రోజులు వెనక్కి వెళ్ళారు. అతనికి ఏ శిక్ష లేకుండా వదిలేస్తామా అండి అని మళ్ళీ మొదలుపెట్టి లాయర్ని తెగడిగారు. ఆయన చాలా ఓపిగ్గా చెప్పారు. ఏ కేసు పెట్టినా మీకు ఖర్చే కానీ ఏదీ నిలబడదు. అతన్ని అరెస్టు చేయించడం కుదరదు. నేను లాయర్గా నా ఫీజు లేకుండా మీకు చేసి పెడతాను, కానీ దేనికి సాక్ష్యాలు లేవు అన్నారు. అదంతా గంట సేపు పట్టింది. అప్పటిదాకా సహజంగా ఊరుకున్న సీత ఈ గొడవలో నుంచి నేను తొందరగా బయటపడాలండి అంది లాయర్తో. అయితే ఎక్స్ పార్టీ అవడమే అన్నారు ఆయన. అంటేనండి కోర్టుకి వెళ్లకుండా ఉండడం. మ్యూచువల్ అంటే కోర్టుకి వెళ్ళవలసిందే కదండి. అది కూడా దండగమ్మ. దానికి కూడా కొన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. జడ్జి మీ ఇద్దరిని పిలుస్తాడు, అడుగుతాడు. 6 నెలలు పోయాక మళ్ళీ రమ్మంటాడు. అలా కొంచెం టైం ఇస్తే విడిపోవాలనుకున్న భార్యాభర్తలు కొందరు మళ్ళీ కలిసే అభిప్రాయానికి వస్తారు. అందుకే అలా టైం ఇస్తుంది కోర్టు. 6 నెలల తర్వాత కలిసే ఉద్దేశం నీకు లేకపోతే అసలు కోర్టుకే వెళ్ళనక్కర్లేదు. ఈ కేసులో ఆస్తి పంపకాల సమస్య లేదు, పిల్లల పోషణ సమస్య లేదు. ఇంకా ఎందుకు కోర్టు? అతనే వెళ్తాడు, నువ్వు వెళ్ళవు. అతనికి డిగ్రీ అయిపోతుంది. ఇద్దరికీ విడాకులు జరిగిపోతాయి. సీత ముఖం వికసించిపోయింది. చాలా బాగుందండి ఇది. ఏం నాన్న, ఇది బాగుంది కదా అంటూ సీత చాలా తెరిపి పడ్డట్టుగా చూసింది నాన్న వైపు. సీత నాన్న లాయర్తో ఏం ఇబ్బంది రాదా అండి? విడిపోయినట్టే అవుతుందా అండి అని అనుమానంగా అడిగారు. మీరు కోర్టు ముఖం చూడకుండా అంతా హాయిగా అయిపోతుంది. సీత నాన్నకి అనుమానం తీరినట్టు కనబడలేదు. అసలు ఆయన సంకోచం ఇంకేదో ఉన్నట్టు లాయర్కి అర్థమైనట్టు అనిపించి చూస్తున్న వాళ్ళకి అల్లుడు మళ్ళీ రావాలని, కూతుర్ని తీసుకుని వెళ్ళాలని సీత నాన్న ఆశపడుతున్నాడనిపించింది నాకు. లాయర్ గారు శాంతంగా చెప్పుకొచ్చారు. అల్లుళ్ళు ఎంతంత ఘోరాలు చేస్తున్నా కూతుళ్ళని బయటపడేయాలని అనుకోరా అండి తల్లిదండ్రులు? చాలా కేసుల్లో చూస్తున్నాను. ఇద్దరిని కలపండి కలపండి అంటారు. మొన్నొకటి జరిగింది. ఒక అమ్మాయి మీద భర్త కత్తితో బెదిరింపులు చేసి ఆమె చెయ్యి అడ్డం పెట్టుకుంటే చేతి వేళ్ళు నరికేశాడు. 2 వేళ్ళు కింద పడ్డాయి. ఒక వేలుని డాక్టర్లు మళ్ళీ అతికించారు కానీ ఇంకో వేలు మొండిగానే ఉండిపోయింది. ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారు? అమెరికాలో. అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఆ అమ్మాయితో పొరపాటుగా జరిగిందని చెప్పించారు. వాడు బయటకొచ్చాడు. ఆ పిల్ల మళ్ళీ వెళ్ళడానికి భయపడుతుంటే లాయర్గా నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ పిల్లకి నన్ను నచ్చజెప్పమంటారు. మళ్ళీ పంపొద్దనే నేను చెప్పాను. ఈ మధ్య తెలిసింది మళ్ళీ పంపేశారు అతని దగ్గరికే. పేరెంట్స్ అసలు ఆలోచించడం లేదండి. అమెరికా అంటే లొంగిపోతున్నారు. సీత నాన్న అబ్బే అది కాదండి, మీరు చెప్పే పద్ధతితో విడాకులు అవుతుందా అని అంతే అన్నాడు. గాంధీ రంగంలోకి దిగాడు. శేషగిరి గారు, ఒక సంగతి వినండి. రంగాజీ విషయంలో అలాగే జరిగింది. ఆమె అతని ఇంటి నుంచి బయటికి వచ్చేశాక 2 ఏళ్ల తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా. ఆ తర్వాత ఇంకో 2 ఏళ్లకి ఆమెకి కోర్టు నుంచి ఒక కాగితం వచ్చింది. అతను విడాకులు అడుగుతున్నాడు. నువ్వేమైనా చెప్పుకుంటావా అని. ఆ కాగితం మొవ్వ చంద్రశేఖరరావు గారికి చూపించాము. ఆయన రంగాజీని ఒక విషయం అడిగారు. పిల్లల పోషణ కోసం అతన్ని ఏమైనా అడుగుతారా అని. అలాంటిదేమీ అక్కర్లేదన్నారు రంగాజీ. అలాగైతే ఈ కాగితానికి జవాబే ఇవ్వక్కర్లేదు, మీరు మాట్లాడకుండా ఊరుకోండి అన్నారు లాయర్ గారు. రంగాజీ అలాగే చేశారు. అతనికి విడాకులు ఇచ్చేసి ఉంటారు. అదంతా మనకి తెలీదు. సీత విషయం కూడా అలాగే జరిగిపోతుంది. దాన్ని ఎక్స్ పార్టీ అవడం అంటారు. కృష్ణారావు గారు చెప్పారు కదా. శేషగిరి గారు ఆశ్చర్యపోతూ నాతో,
అలా అయిందన్నమాట. పిల్లల కోసం పోషణ అడగకుండా అతన్ని ఎందుకు వదిలిపెట్టారమ్మా అన్నాడు. అతను పిల్లల్ని ప్రేమించే తండ్రి కాదండి. నీ పిల్లల కోసం పోషణ ఇయ్యి అని కోర్టు చెప్పాలా ఒక మంచి తండ్రికి? దానికోసం కోర్టులో నడవాలా? తనకి బాధ్యత ఉంటుందని, అతనికి వివేకం ఉంటే నేను అడగకుండానే, కోర్టు చెప్పకుండానే తను ఇవ్వగలిగినంతా ఇచ్చేవాడు కదా. అతను పిల్లల్ని తన దగ్గరికి పంపొద్దని, రైలు టికెట్లు తను కొననని షరతులు పెట్టాడు. పిల్లల్ని నాకు ఇచ్చే ముందు. అలాంటి తండ్రి అతను డబ్బు పంపినా దాన్ని తీసుకునేదాన్ని కాదు. అతని నుంచి డబ్బు తీసుకుంటే ఆ తర్వాత అతన్ని గురించి పిల్లలు బాధ్యతతో ఉండాలి. దానికి అనర్హుడతను. కాస్త డబ్బు పడేసినంత మాత్రాన అతని నేరాలన్నీ మాసిపోవు. ఇప్పుడు మీతో ఈ మాత్రం మాట్లాడాను కానీ ఆ విషయాలు ఎత్తడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను నేను. అవునులేండి, అంతంత దుష్టులున్నారు అన్నాడు ఆయన కోపంగా. ఆ తర్వాత నేను ఆయనతో, కృష్ణారావు గారు వచ్చి 2 గంటలైపోయింది. ఆయనకు వేరే పనులుంటాయి. ఆయన చెప్పాల్సిందంతా చెప్పేశారు. మీరు ఒక వారం రోజులు ఆలోచించుకుని ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను. సీత హఠాత్తుగా లేచి నిలబడింది. ఇంకా వారం రోజులా? ఇప్పుడే రాసేస్తాను. లాయర్ గారు ఉండగానే పంపించేస్తాను. లాయర్ గారు, ఇది మ్యూచువల్ డైవర్స్ కూడా అవదు కదండి అని ఆయన్ని మళ్ళీ అడిగింది. అవదమ్మా, ఇది ఆ రకం కాదు. మ్యూచువల్ అయితే ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నట్టు అవుతుంది కదా. ఇదైతే నువ్వే వదిలేసినట్టు అవుతుంది. ఈ కాగితం పట్టుకుని అతను కోర్టుకి వెళ్తాడు. ఆమె వదిలేసింది, నాకు విడాకులు ఇవ్వండి అని అడుగుతాడు. నీకొక్కసారి కోర్టు నుంచి కాగితం వస్తుంది, నువ్వేమైనా చెప్పుకుంటావా అని అడుగుతారు. నువ్వు ఆ కోర్టు కాగితం తప్పకుండా తీసుకోవాలి. కోర్టు నిన్ను ఏమడిగిందో నీకు తెలిసి ఉండాలి. కానీ నువ్వు దానికి జవాబు చెప్పొచ్చు, మానేయొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నేను చెప్పుకునేది ఏమీ లేదు అని చెప్తే చెప్పు, లేకపోతే పట్టించుకోకుండా వదిలేయొచ్చు. అతనికి విడాకులు ఇచ్చేయడానికి నీకు అభ్యంతరం లేదని కోర్టుకి అర్థమవుతుంది. వెంటనే అతనికి డిగ్రీ అయిపోతుంది. ఇద్దరికి విడాకులైపోయినట్టే. నువ్వు కోర్టుకే వెళ్ళనక్కర్లేదు. సీత ముఖం విప్పారిపోయింది. ఇది ఎంతో బాగుంది. మ్యూచువల్ అంటే అతను నేను ఐకమత్యంతో నడుచుకున్నట్టుగా అనిపిస్తుంది. అది నాకు బాధగా ఉండేది. ఇదే బాగుంది. నేను ఇప్పుడే రాసిస్తాను, మీరుండగానే పంపించేస్తాను అంటూ సీత తన కుర్చీలో నుంచి లేచి కొంచెం దూరంగా వెళ్ళింది. గాంధీ కాగితము పెన్ను చప్పున అందించాడు. నేను మొట్టమొదట రాశానే, అది కావాలండి, అదొకసారి చూడాలి అంటే గాంధీ వెంటనే ఆ ప్రింటౌట్ తీసిచ్చాడు. సీత కొత్త కాగితం మీద గబగబా రాసేసింది. ఆ కాగితం లాయర్ గారి చేతికి ఇచ్చింది. ఆయన దాన్ని చదివి, చాలు, ఇది పంపించేస్తే ఇక అతనే కోర్టుకి వెళ్తాడు అన్నారు. సీత కంప్యూటర్ ముందు కూర్చుంది. ఆగు సీత అని అరిచాడు గాంధీ. అమ్మకి నాన్నకి ఒకసారి చదివి వినిపించు. ఇది నువ్వు రాసే చివరి ఉత్తరం. పంపిస్తున్నానని ఇద్దరికీ చెప్పు అన్నాడు. ఎన్నాళ్ళండి చెప్పేది? చెప్పి అడిగి అడిగి విసుగొచ్చేసింది నాకు. మీరు చెప్పలేదా ఇద్దరికీ? అంత ఓపిగ్గా ఎవరు చెబుతారు? నేను మొదటి నుంచి నా జీవితం గురించి నేనే నిర్ణయాలు చేసుకుంటున్నాను. అతన్ని ఎంచుకున్నది నేనే, ఇప్పుడు వదిలించుకుంటున్నది నేనే. నా నిర్ణయాలు ఎవరిని అడిగి నేను చేయలేదు. నా మంచి చెడ్డలు నాకు తెలియవా? నేను ఎలాంటి పుస్తకాలు చదివానో నాన్నకు తెలియదా? అయినా నా మీద నమ్మకం లేకపోతే ఎలాగా? నా ఇష్ట ప్రకారం నన్ను వదలనివ్వాలి, నడవనివ్వాలి. ఇంతకన్నా చెప్పేదేమీ లేదు. సరే సీత, బాగా చెప్పావు. అయినా ఒకసారి ఆ ఉత్తరం చదివి వినిపించు, అందరం వింటాం అన్నాడు గాంధీ మళ్ళీ. సీత నెమ్మదిగా చదివింది. నక్కా నాగరాజు గారికి, హైదరాబాద్, 2వ తారీఖు 1వ నెల 2011. విడాకుల విషయంలో మ్యూచువల్ కన్సెంట్ పద్ధతికి కోఆపరేట్ చేస్తానని గతంలో నేను రాశాను. ఇప్పటికైనా నా అభిప్రాయం ఇద్దరం విడిపోవడమే. అయితే ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో, MOUలో మీరు చేసిన ఆరోపణలతో కానీ ఇతర అంశాలతో కానీ నేను ఏకీభవించడం లేదు. అసలు మ్యూచువల్ కన్సెంట్తో విడాకులు అడగాలన్నా MOU అనేది అవసరమే లేదు. కానీ విడిపోవడానికి మ్యూచువల్ పద్ధతి కూడా అనవసరమని నేను ఇప్పుడే భావిస్తున్నాను. నేను ఇప్పటికే విడిపోయి ఉన్నాను. నేను హైదరాబాద్ చేరిన తర్వాత 19వ తారీఖు 11వ నెల 2010న మొట్టమొదట ఒక ఈమెయిల్ మీకు ఇచ్చాను. అందులో మీ నుంచి నేను ఒక్క పైసా కూడా పోషణ కోరను అని, మీరు మరో పెళ్లి చేసుకోవడానికి నా వైపు నుంచి ఏ అభ్యంతరం ఉండదు అని రాశాను. అదే పత్రాన్ని మీరు కోర్టులో పెట్టుకుని విడాకులు తీసుకోవచ్చు. నాకు కోర్టుకు వచ్చే ఉద్దేశం లేదు. మీరు నా మెయిల్స్ని ఉపయోగించుకోవడం ద్వారా విడాకులు తీసుకోవచ్చు. డి సీత. చదవడం అయిపోయాక సీత పాడ్కాస్ట్ని పిలిచింది.
స్పాట్కాస్ట్ ఇది పంపించేశాక నీకు చెప్తాను, అప్పుడు నువ్వు చప్పట్లు కొట్టాలి, తెలిసిందా అనేసి కంప్యూటర్ వైపు తిరిగింది. అప్పుడే చప్పట్లు మొదలు పెట్టేశాడు స్పాట్కాస్ట్. నళిని అందరికీ ఛాయలు అందించింది. పాపాయ్ కూడా సాయం చేస్తూ తిరిగింది. సీత తన చివరి పత్రాన్ని స్కాన్ చేసింది. ఆ పత్రం అంతా కంప్యూటర్ తెర మీద మెరిసింది. తర్వాత అదృశ్యమైపోయింది. సెంట పడింది. ఎవ్వరూ ఏమీ అనలేదు. అందరం మౌనంగా ఉండిపోయాము. సీత కంప్యూటర్ ముందు నుంచి లేచిపోయి తన టీ గ్లాస్ తీసుకుని దూరంగా ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చుంది. స్పాట్కాస్ట్ చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. సీత అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూనే ఉంది, వస్తూనే ఉంది. తను చదివిన కొత్త పుస్తకాల గురించి చెబుతూ ఉంటుంది. అతని నుంచి ఏదైనా మేలొచ్చిందా అన్న పాత మాట మేము ఒక్కసారి కూడా అడగలేదు. ఆమె ఒక్కసారి కూడా చెప్పలేదు. ఆ పేరు, ఆ ఊరు, ఆ కేసు అన్నీ మరిచిపోయాము. సీత ఓపిగ్గా కంపెనీలకు రాసి రాసి ఇంటర్వ్యూలకు తిరిగి తిరిగి చివరికి ఉద్యోగం సంపాదించుకుంది. మైసూర్లో బ్రతికినట్టే తన శ్రమతో తను బ్రతుకుతుంది. ఆ శ్రమలో నుంచి అదనపు విలువ పోగొట్టుకుంటూ. కానీ సీత ఇప్పటికీ ఒక్కోసారి అంటూనే ఉంది, అసలు మీకేం చెప్పాను, ఇంకా ఎన్ని సంగతులున్నాయో అన్నీ చెప్పాననుకుంటున్నారా, మీకు విసిగేస్తుందని చెప్పలేదు. అసలు చెప్పిందెంత, హనీమూన్ ట్రిప్పులో అతని వాగుడు గురించి ఇంకో 100 గంటలైనా చెప్పొచ్చు అంటూ ఉంటుంది. కళ్ళు తెరిచిన సీత సమాప్తం. సీత కళ్ళు తెరిచాక ఇంకేముంటుంది, ఆ బానిస బ్రతుకు సమాప్తం అవడం కాక. ఇది కథ కాదు, నవల కాదు, వార్త కాదు, కవిత్వమో కాదు, ఆత్మకథ కాదు. ఇది ఏమిటో చివరికి తేలుతుందేమో అని మొదట్లోనే అనుకున్నాము. కానీ ఏం తేలింది? సీత కథ యథార్థగాథ, శ్యామల కథ యథార్థగాథ, నా కథ అలాంటిదే. అపర్ణ, వసంత, జ్యోతి ప్రతిదీ యథార్థగాథే. దీన్ని యథార్థగాథల సంకలనం అనొచ్చా? అలాగే అనొచ్చేమో. రచయితలు కథలు రాసిన, నవలలు రాసిన కొన్ని యథార్థ సంఘటనలే ఆధారంగా చేసుకుంటారు. వాటిలో ఎన్నో కల్పనలు, వర్ణనలు చేరుతూ ఉంటాయి. అది ఒక పద్ధతి. కానీ యథార్థాన్ని యథార్థంగా చెప్పేస్తే అది ఒక పద్ధతే. మనకి నిత్య జీవితంలో అనేక సంఘటనలు తెలుస్తూ ఉంటాయి, అనేక జీవితాలు కనబడుతూ ఉంటాయి. రచయితలు వాటిలో కొన్నిటిని కథలుగా మార్చగలరు. సీత తన సంఘటనలు నాకు చెబుతూ ఉన్నప్పుడు దీన్ని ఒక కథగానో ఒక నవలగానో మార్చుదామని నేను అనుకోలేదు. జరిగిందంతా జరిగినట్టే చెబుదామనుకున్నాను. అందుకే సీత నుంచి నాకు మొట్టమొదట మెయిల్ వచ్చినప్పటి నుంచి ఎలా జరిగిందో అలాగే ప్రారంభించాను. అది ఎలా ముగిసిందో అలాగే ముగించాను. ఆ ముగింపు సీత మా అందరి సాక్షిగా విడాకుల పత్రం పంపించేయడంతోనే ముగిసింది. మా ఇంట్లో లాయర్ కూడా ఉండగా. సీత కొన్నిసార్లు అంది, నేను అతని నుంచి కొంత ఆలస్యంగా అయినా తప్పకుండా బయటపడేదాన్ని, దానికి సందేహం లేదు. ఆ నిర్ణయం నాకు వచ్చేసింది. కానీ అది మీ ద్వారా గాక మా వాళ్ళ ద్వారా జరిగి ఉంటే ఈ పాటికి కేసుల చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. నాకు సరైన మార్గం తెలియక ఏం చేసేదాన్నో. నాగరాజు వాళ్ళకి మాకు రాయబారాలు, మధ్యవర్తిత్వాలు, కోర్టులో కేసులు ఏం జరుగుతూ ఉండేవో. ఎప్పటికి బయటపడేదాన్నో అంది. ఇప్పుడు సీత సంతోషంగా ఉంది. నాగరాజు మళ్ళీ పెళ్లి కొడుకై ఉంటాడు, అవ్వకపోతే అవుతాడు రేపో మాపో. అతను సంస్కారవంతుడైన భర్త అయితే ఎప్పటికీ అవడు. ఆ రెండో సీత కూడా ఎప్పుడైనా నాకు బెయిల్ రాస్తుందేమో, లేకపోతే కస్తూరికి ఇరుకైపోయిన వడ్డాణం మొగుడు కొనిపెడితే అందులో చిక్కుకుపోతుందో. కళ్ళు తెరిచిన సీత సమాప్తం. మరొక మంచి నవలతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.